హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్. ఈ రోజు వీడియోలో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో టెంపుల్లో తినే ప్రసాదం పులిహార రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అయ్యంగార్ స్టైల్ ప్రసాదం పులిహార. ఈ ప్రసాదం పులిహారను తినటానికి మనం తమిళనాడో, కర్ణాటక వెళ్లాల్సిన పని లేదండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. పండగలప్పుడు ప్రత్యేకంగా ప్రసాదం పులిహారని ఇంట్లోనే చేసుకుంటుంటాము. అయితే మనం రెగ్యులర్గా చేసుకునే ప్రసాదం పులిహార కాకుండా ఈసారి ఇలా అయ్యంగార్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. మరి మన ఛానల్లో ఉన్న ప్రసాదం పులిహార రెసిపీని మీరు చాలా వరకు ట్రై చేసి ఉండవచ్చు. ఈ స్టైల్లో కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈజీగా అర్థమవటానికి నేను స్టెప్ వైజ్గా చెప్తాను. అయ్యంగార్ ప్రసాదం పులిహారని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి అన్నాన్ని ఉడికించుకొని పెట్టుకోవాలి. అన్నాన్ని త్వరగా కుక్ చేసుకోవడం కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల దాకా బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా బియ్యం తీసుకుంటున్నాను. ఇవి సోనా మసూరి రైస్ అండి. రైస్ ని కుక్కర్ లోకి వేసుకున్న తర్వాత నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగేసేయండి. ఆ తర్వాత ఎసరుగా మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 3 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోండి. అంటే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ దాకా నీళ్లు అన్నమాట. ఈ పులిహారకి అన్నాన్ని కాస్త పలుకులుగానే ఉడికించుకోవాలి. సో మనం రెగ్యులర్ గా చేసుకునే ఎసరు కంటే కాస్త తగ్గించి వేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కల్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వండి. అన్నం ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పులిహారలో మరింత రుచికి పెంచే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార పొడిని తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిరియాలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా మెంతులు కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ 3 కూడా ఈక్వల్గా తీసుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 4 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. ఇందులోకి కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ దినుసులన్నిటినీ కూడా ఆయిల్లో కొంచెం వేయించండి. లైట్గా దూరగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 3 నుంచి 4 దాకా ఎండుమిర్చిని కూడా వేసి వేయించండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు సన్నటి సెగ మీద వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, చిటికెడంతా ఇంగువ కూడా వేసి వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మన టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార పొడి కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి పులిహారకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవటం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. ఈ పులిహారకి మొత్తం ప్రాసెస్ లో వాడే ఆయిల్ అంతా కూడా నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా ఉండాలి. అప్పుడే మీకు టెంపుల్ స్టైల్ పులిహార టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకొని దూరగా వేయించాలి. మంచి బంగారు రంగు వచ్చే అంతవరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసేయండి. తర్వాత తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి వీటిని దూరగా వేయించండి. తాలింపు గింజలు చక్కగా వేగాలి. లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి. నిదానంగా ఈ పప్పులు వేయించిన తర్వాత ఇందులోకి 4-5 దాకా ఎండుమిరపకాయలను వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు వేయించేసేయండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత దించే ముందుగా 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, చిటికెడంతా ఇంగువ కూడా వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసేయండి. తాలింపు తయారైంది. దీనిని పక్కకు పెట్టేసేద్దాం. చూడండి, రైస్ కూడా ఉడికిపోయింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, పొడి పొడిగా పలుకులు పలుకులుగా పులిహార కోసం ఎలా అయితే ఉడకాలో అలా కరెక్ట్ గా ఉడికింది. సో ఇలా ఉడికిన రైస్ ని ఒకసారి గరిటెతో రైస్ డ్రైగా అయిపోకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండులో నుంచి చిక్కటి చింతపండు గుజ్జు తీసుకోవాలండి. స్టైనర్లో వేసుకొని ఇలా గుజ్జు తీసుకుంటే పీచు పిక్కు ఏమీ లేకుండా నీట్గా చిక్కటి గుజ్జు క్రిందకు దిగిపోతుంది. చింతగుజ్జు తీసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చింతగుజ్జు తీయండి. చూడండి, ఇలా చిక్కగా తీయాలి. మరి నీళ్లు ఎక్కువ వేసేసి పల్చగా చేయొద్దు. ఉడికించుకోవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుందన్నమాట. ఇలా చింతపండు గుజ్జును ఫ్యాన్ లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవాలి.
అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె, అలాగే ఇందులోకి 4 లేదా 5 దాకా పచ్చిమిరపకాయలను ఇలా బారుగా కట్ చేసి వేసుకోండి. ఈ చింతపండు గుజ్జులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదండి. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్న చిక్కగా ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు పట్టేయకుండా చక్కగా ఉడికించుకోండి. చూడండి, ఒక 10 నిమిషాల్లో ఇలా చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గరికి చిక్కగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్రసాదం పులిహార పొడిని ఇందులో వేసేయాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న తాలింపును కూడా వేసేయాలి. ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాస్త ఉడికించండి. ఇలా ఉడికించుకున్న చింతపండు గుజ్జును స్టవ్ ఆఫ్ చేసి, మనకు చింతపండు గుజ్జు అయితే తాలింపుతో సహా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అన్నింటినీ కలిపి పులిహారను తయారు చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద పళ్ళెంలోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను మొత్తాన్ని కూడా వేసేసేయాలి. ఇందులోకి కాస్త నూనె వేసేసేయండి. అలాగే ఒక రెమ్మ పచ్చి కరివేపాకును, శుభ్రం చేసుకున్న పచ్చి కరివేపాకును ఇందులో వేసేసి చేత్తో బాగా కలిపేసుకోండి. ఇక్కడ రైస్ అనేది కాస్త గోరువెచ్చగానే ఉండాలి. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పులిహారని కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసేయండి. వేసి అన్నంలోకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చేత్తో కలపండి, చాలా ఈజీగా కలిసిపోతుంది. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసి మిక్స్ చేసేసేయండి. అన్ని బాగా కలిపేశామంటే చక్కటి రుచికరమైన గుమగుమలాడే టెంపుల్ స్టైల్ అయ్యంగారి ప్రసాదం పులిహార రెడీ అయిపోయింది. ఇలా కలుపుకున్న ప్రసాదం పులిహారని అరగంట లేదా గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని ఫ్లేవర్స్ కూడా రైస్కి చక్కగా పడతాయి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించిన కొలతల్లో కానీ యూజ్ చేసినట్లయితే ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని ఈ ప్రసాదం పులిహారని రుచి చూస్తే అచ్చం ఆలయ ప్రాంగణంలో ఉన్నట్టే ఉంటుంది. మరి ఎంతో రుచికరమైన ఈ ప్రసాదం పులిహారని మీరు కూడా పండగ రోజు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.